ఇప్పుడు మన తెలుగు విషయానికి వస్తే యూట్యూబర్లలో అంతకుముందు యూట్యూబ్ ఉన్నది, కొంత కంటెంట్తో నడిచింది. అయితే రాడికల్గా చాలా భయంకరంగా వార్తలు వాస్తవాలు పక్కన పెట్టిన ఒక బాతాల పోషెట్టి అని, అంటే ఇప్పుడు యూట్యూబ్ ప్రభావం ఎట్లుంది అని ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడాలని మీకు చెప్తున్నా. ఫస్ట్ మాజీ ముఖ్యమంత్రి 5 years తర్వాత ఫస్ట్ స్వర్ణయుగం అనేది, రెండవది 5th years నుంచి అప్పటికి తీన్మార్ మల్లన్న పేరు పొందిన ఆయన తెలుగు జర్నలిజంలో చరిత్ర సృష్టించాడు. ఆయన అడ్డదారిలో పోయిండా, బూతులు చేసిండా, లక్ష్మణ్ రేఖ దాటిండా, అద్దులు చేసిండా. అప్పుడు ముఖ్యమంత్రి చెప్పింది వేదం, కేసీఆర్ చెప్తే వేదం. వాళ్ళ గాలి వీస్తుందంటే కూడా కేసీఆర్ కారణమే అన్నారు, నీళ్ళు వస్తున్నాయంటే కూడా కేసీఆర్ కారణమే, రోడ్డు పడ్డదంటే కూడా కేసీఆర్ కారణం. వాళ్ళ తెలంగాణ బతుకుందని కేసీఆరే, తెలంగాణ భాష ఆయన్నే, యాస ఆయన్నే, సంస్కృతి ఆయన్నే. అండ్ మొత్తం దేవుళ్ళగా కొలిచే సమయంలో బాతాల పోషెట్టి అని ఒక సీరియల్ తీసిండు యూట్యూబ్లో. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఎవరు చెప్పారు నాకు ఇట్లా బాతాల పోషెట్టి అని వస్తుంది అని. ఆయన ఒక లీడర్ ఎట్లా అమలు చేస్తాడు, సర్పంచ్గా తన ఎన్నిక కావాలంటే ఏం చేస్తాడు, ఎటువంటి ఎత్తులు, ఎటువంటి జిత్తులు, ఎటువంటి అంటే రాజకీయంగా అందరూ చేస్తారు. ఎత్తులు పావులు ఎట్లా కలుపుతారు, ఎత్తుకు పై ఎత్తులు ఎట్లా వేస్తారు, ప్రతివ్యూహాలు ఎట్లుంటే పెట్టి తీసుకొచ్చాను బాతాల పోషెట్టి. ఐ వాజ్ వండర్. నేను ఎన్నో వార్తలు రాసినాం ఈనాడు నుంచి మొదలుకొని. ఉదయం సెన్సేషనల్ రిపోర్టింగ్, అప్పుడు నక్సలైట్ అని పొలిటికల్ సెన్సేషనల్ రిపోర్టింగ్, ఎన్ని సెన్సేషనల్ రిపోర్టింగ్ చేసినా అంత వ్యూస్ రాలేదు. బాతాల పోషెట్టిని యూట్యూబ్ మీదకి ఒక తెర మీద తీసుకొచ్చాడు. జనంలోకి అప్పుడు వార్తాపత్రికలు వెళ్ళేంత లేదు. వార్తాపత్రికలు చదువుకున్న వాళ్ళకి ఫ్రంట్ లైన్ మీడియా వార్తలకు, వాస్తవాలు తక్కువ, వార్తలు ఎక్కువ. అవును, ఫ్రంట్ లైన్ మీడియా. నేను ఫ్రంట్ లైన్ మీడియాలో పనిచేస్తాను. ఒక ఉదయంలో వార్తలో బాగానే చేసినాను, ఆంధ్రజ్యోతిలో కూడా చేసినాం కొంతవరకు. అక్కడ లక్ష్మణ రేఖలు కాదు, రాముడి రేఖలు ఎక్కువ ఉంటుండే. లక్ష్మణ రేఖ అంటే కొంచెం తక్కువనే, రాముడి కృష్ణ రేఖలు ఎక్కువ ఉంటుండే. అప్పుడు మొత్తం రాముడు అంటే రేఖలు ఎక్కువ ఉంటే ఆ రేఖలను దాటుకొని మరి వార్తలు రాస్తున్నాం వాస్తవం. ఎప్పుడైతే యూట్యూబ్ యుగం మొదలైందో, అంటే నాకు తెలిసి ఇది 5 years కింద నుంచి ఇది పుంజుకుంది. అవును, 2008-9 నుంచి బాగా వచ్చినా కూడా 2015 నుంచి 16 నుంచి డిజిటల్ మీడియా. అవును, డిజిటల్ మీడియా, ఈ మీడియా కూడా ఉంది. కానీ అప్పటికి యూట్యూబ్ అని తెలియదు. లేదు, యూట్యూబ్ అనేది కేవలం ఒక సామాజిక వేదికగానే ఉండే, జర్నలిస్టు దానికి యాడ్ చేసే పరిస్థితి రాలేదు. ఎప్పుడైతే 5 ఏళ్ల కింద, ఇప్పుడు మనకు సపోజ్ 2019, 20 మధ్య కాలంలో బాగా పుచ్చుకుంది. కరోనా అనేటువంటిది ఇది విపరీతంగా జనంలోకి వెళ్ళడానికి ఉపయోగపడింది. మంచి పాయింట్ చెప్పి. అవును, ఇప్పుడు మనం సోషల్ మీడియా, యూట్యూబ్, ఏ యూట్యూబ్ని మీరు అంటున్నారో ఆ యూట్యూబ్ ఎంత ప్రభావం చూపించిందంటే, అప్పటికి తీన్మార్ మల్లన్న పక్కన పెట్టిన కరోనాలో ఎన్ని వార్తలు రాసినాము, యుఎస్ బేస్డ్ అండ్ లండన్ బేస్డ్, గ్లోబల్ బేస్డ్ వార్తలు బాగా రాసినాము. నేను నమస్తే తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్. నేను మొత్తం రాసేది, అనాలిసిస్ చేసేది. కానీ నేను తిరిగి చూసే వరకు యూట్యూబ్లో ఏమొచ్చిందో అదే చూసేవారు జనాలు. నేను ఇంటికి వచ్చే వరకు మా ఆవిడ కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళు యూట్యూబ్లో చూసింది మరి చెప్పేవాళ్ళు. యూట్యూబ్ ఎప్పుడు వచ్చింది, చైనాలో ఇది ఎప్పుడు వచ్చింది, చైనా వాళ్ళు ఏమీ అనుసరిస్తున్నారు, మనలాగా పసుపు వేసుకొని నీళ్లు వేడి చేసుకొని మన ఇండియన్ సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు ఏంది గార్లింగ్ చేసి వాళ్ళు ఏం చేస్తారు, ఒక వ్యాపారి, ఒక సామాన్య ప్రజలు ఎవరైతే చెప్పినరో వాళ్ళది మొత్తం వినడం మొదలుపెట్టారు జనాలు, వాళ్ళదే ఫాలో అయినారు. ఇప్పుడు నేను అనుకున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్, అప్పటి అట్ ద సేమ్ టైం కరోనాలో ఎవరైతే కంటెంట్తో చెప్పినరో బాయో బయనో ఏలేవు అని చెప్పి వాడు జర్నలిస్ట్ కాదు, సామాన్య పౌరుడు ఒక విషయాన్ని తీసుకొని యూట్యూబ్లో ప్రసారించి లక్షల కోట్ల మంది చూసారు. జనాలకు అందుబాటులో ఉన్నది. పేపర్ అయితేనేమో చదువుకోవాలా, ఎడ్యుకేషన్, ఇదైతేనేమో వాడు చదువుకోకపోయినా చెవులకు వింటారు, పని జరుగుతుంది. ఇది దృశ్యం ఉన్నది. అవును, దృశ్యం అనేది బాగా కొట్టుకుంటే, దృశ్యంతో పాటు నీకు ఆడియో ఉంది, వీడియో ఉంది. సో దాన్ని చూసుకున్నారు. అప్పుడు మనం ఎన్ని చెప్పినా, ఎన్ని రాసినా, పెద్ద బ్యానర్ రాసినా, ఎంత కష్టపడి రాసినా ఒక వాయిస్ ముందర అది నిలవలేకపోయింది. అయితే నేనేమంటున్నా, ఆ పత్రికలు కూడా అప్పటికి ఒక టీఆర్ఎస్ పత్రిక, ఒక ఈనాడేమో తెలుగుదేశం సపోర్టెడ్, నాట్ డైరెక్ట్లీ,
జనాలు అంటే ఓపెన్ సీక్రెట్ అది. డైరెక్ట్లీ సీక్రెట్ అంటే కొంత లక్ష్మణ రేఖలు ఉన్నప్పటికీ అవును. ఇప్పుడు సాక్షి మరి నమస్తే తెలంగాణలా కాకుండా కొంత లక్ష్మణ రేఖలు చూసుకొని కొంత సున్నితమైన రేఖలు పాటించారు. ప్రజలకు తెలుసు అది చంద్రబాబు నాయుడుకో తెలుగుదేశంకో మద్దతు ఇస్తుంది మద్దతు ఇస్తారు ఇప్పుడు పొలిటికల్గా ఉన్నప్పుడు. అవును సమాచారం విషయంలో ఓకే, మరి అంత అవును బ్లంట్గా లేకపోతే గుడ్డిగా వచ్చింది లేదు. లేదు